छतरीनाका पुलिस स्टेशन हुदूद में बड़े पैमाने पर कोऑर्डिनेटेड सर्च कम्युनिटी कॉन्टैक्ट का इनेकाद अमल में आया। तनखी के दौरान 25 टू व्हीलर्स, 2 गैस सिलेंडर्स, 14 लीटर लिकर और दीगर जब्त कर लिए गए। छतरीनाका पुलिस स्टेशन मैकल बन्ना में बड़े पैमाने पर कोऑर्डिनेटेड सर्च ऑपरेशन अंजाम दिया गया। इस कार्रवाई का मकसद गैर कानूनी शराब की फरोख्त पर रोक लगाना है, मुश्तबा अफराद और गाड़ियों की जाँच, जराइम की रोकथाम और अवाम का पुलिस पर एतमाद मज़ीद मजबूत बनाना है। ऑपरेशन में 2 ACPs, 9 सर्कल इंस्पेक्टर्स, 13 सब इंस्पेक्टर्स और 159 पुलिस एहलकारों ने हिस्सा लिया। पुलिस ने मुख्तलिफ इलाकों में घर घर तलाशी ली, घर वालों से तफसीलात से आगाही हासिल की, किराएदारों से बातचीत की, उनकी जाँच की, मुश्तबा अफराद से उनकी सरगर्मियों के मुतालिक पूछताछ की गई, गाड़ियों की जामे तलाशी ली गई, मशकूक मुकामात का जायज़ा लेते हुए मुआयना किया गया। कार्रवाई के दौरान 4 मुश्तबा अफराद की तनखी की गई, उनसे उनकी रोज़मर्रा की सरगर्मियों और कारकर्दगी की तफसीलात से आगाही हासिल की गई। इस बात का इंतबाह दिया गया कि वो किसी भी किस्म की गैर मजाज सरगर्मियों में पाए जाने के खिलाफ सख्त कार्रवाई का इंतबाह दिया गया। इस बात की तलखीन की गई कि समाजी धारे के मुताबिक ज़िंदगी गुजारे। कार्डन सर्च के दौरान 14 लीटर लिकर और 105 गैर मजाज शराब की बोतलें व दीगर जब्त की गईं, जबकि ज़रूरी दस्तावेज़ात न होने पर 25 2 पहिए वाली गाड़ियों भी जब्त किया गया। बादशाह आला अहदेदार ने मीडिया से बात करते हुए मुहिम के अगराज़ व मकासद बयान किए। సాయంత్రం హైదరాబాద్ నగర కమిషనర్ గారి ఆదేశానుసారం చార్మినార్ డీసీపీ శ్రీ కిరణ్ ఖారే గారి నాయకత్వంలో ఈరోజు छतरीनाका పోలీస్ స్టేషన్ పరిధిలోని మేకల్మండి ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది। ఇందులో భాగంగా సుమారు 160 మంది పోలీస్ సిబ్బంది ఈ ప్రాంతంలో వివిధ వ్యక్తులను తనిఖీ చేస్తూ తర్వాత నివాస గృహాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వివరాలు సేకరిస్తూ డాక్యుమెంట్ లేనటువంటి ఒక 25 2 వీలర్స్ సంబంధించినవి, తర్వాత 2 సరైన పత్రాలు లేని 2 గ్యాస్ సిలిండర్లను, తర్వాత 14 లీటర్ల లిక్కర్ను ఆధీనంలో తీసుకోవడం జరిగింది। దీనికి సంబంధించి కేసులు నమోదు చేసి వారిపై తగు చర్య తీసుకోవడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో 2 ACPలు, 10 మంది ఇన్స్పెక్టర్లు మరియు ఒక 20 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మరియు మిగతా సిబ్బందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసుల పట్ల తర్వాత ప్రజల భద్రత కోసం అని చెప్పి హైదరాబాద్ నగర కమిషనర్ గారి ఆదేశానుసారం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఇది ప్రజలందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో వారి నుంచి మాకు కావాల్సినటువంటి సహకారం ఉన్నది। ఇటువంటి సహకారాన్ని రాబోయే రోజుల్లో కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అవాంఛనీయ ఎటువంటి అసాంఘిక శక్తులకు వారి కోసం మాత్రమే ఈ తనిఖీని నిర్వహించడం జరిగింది। రౌడీ షీటర్లు మరియు అసాంఘిక శక్తులు ఎవరున్నాయో అటువంటి వారిపై చర్య తీసుకోవడానికి గాను తర్వాత ప్రజల్లో భద్రతా భావాన్ని నెలకొల్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇది అనుమానితులు లేరు। తర్వాత ఈ సందర్భంగా జరిగినటువంటి సమాచార సేకరణలో కొంతమంది వ్యక్తుల మీద సమాచారం వచ్చింది। ఆ తదుపరి రోజుల్లో వారిపై చర్య తీసుకోవడానికి కార్యక్రమం చేపడతాం। గంజాయి సంబంధించిన వ్యక్తులు, గంజాయి తీసుకునే వ్యక్తులపై కూడా చర్య కోసం అని చెప్పి మన హైదరాబాద్ కమిషనర్ గారి హెచ్కి సంబంధించినటువంటి అధికారులను కూడా పంపించడం జరిగింది। అటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ సమయంలో మాకు కాంటాక్ట్లో రానందుకు వారిపై చర్య తీసుకోలేదు। తర్వాత అటువంటి వ్యక్తులు ఎవరైనా మా అదుపులో కానీ మాకు అటువంటి వ్యక్తుల యొక్క సమాచారం మీరు అందించినట్టయితే తప్పకుండా వారిని జనజీవన శ్రమంతో కల్పించడానికి, తర్వాత మరి వారి రాబోయే ఆరోగ్య భవిష్యత్తు కాపాడడానికి, వారిని రక్షించడానికి మేము సర్వదా సిద్ధమై ఉంటాం।